జలదంకి తహసీల్దార్ సీతా మహాలక్ష్మి పనితీరు నిరసిస్తూ మండలానికి చెందిన టీడీపీ నేత తెలుగుదేశం పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిమ్మసముద్రం గ్రామానికి చెందిన నేత కంచర్ల వినోద్ నాయుడు ఓ పని మీద 10 రోజుల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు. ఓ వివాదంలో ఎస్ఐ తహసీల్దారు వివరణ కోరుతూ లెటర్ పెట్టినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోవటం లేదని, 10 రోజులు దాటినా వివరణ ఇవ్వటం లేదని ఆ నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది తిమ్మసముద్రం గ్రామం. మా గ్రామంలో ఈ మధ్య పొలం కాడ ఒక చిన్న సమస్య జరిగి అది కేసులు దాకా పోయి పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి ఆ పొలం గురించి ఎంక్వైరీ చేయమని ఒక 10 రోజుల క్రితం ఎస్ఐ గారు లెటర్ రాయటం జరిగింది. ఇప్పుడు 10 రోజుల నుంచి ఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడ సమాధానం చెప్పే దిక్కుగా లేదు. ఇప్పుడు దాకా లోపల అరగంట గంట కూర్చున్నాను, సరిగా సమాధానం చెప్పడం లేదు. అసలు ఎంఆర్ఓ గారు అసలు ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు ఏందో అసలు ఎప్పుడు వచ్చినా ఆమె అసలు ఉండటం లేదు. స్టాఫ్ సమాధానం చెప్పరు. ఈ విధంగా రోజు ప్రభుత్వం ఏమో జనం కోసం ముఖ్యమంత్రి గారేమో పనులు చేయండి అని చెప్తే ఈడ పని చేసే దిక్కు లేదు. నేను ఒక నాయకుడి పరిస్థితే ఈ విధంగా ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళా, ఎమ్మెల్యే గారు చెప్తానే ఉన్నారు, కానీ ఇక్కడ అధికారులు అయితే మార్పు అయితే లేదు. నేను గంట నుంచి కూర్చొని ఉన్నా, సరైన సమాధానం లేదు. ఒక నాయకుడి పరిస్థితి ఎట్టుంటే ఇక్కడికి రోజు ఎంతోమంది ఎన్నో పనుల మీద వస్తుంటారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నేనైతే నాకు సరైన సమాధానం చెప్పేదాకా ఇక్కడి నుంచి అయితే ఈరోజు నేను లేవను. పై అధికారులు వచ్చి జరిగే అన్నిటికీ ఎంక్వైరీ చేసి సమాధానం చెప్పేదాకా నేనైతే లేవను. ఎంత దూరం అయినా పోతాను అని నేను చెప్తున్నా.